ఇద్దరిలో తోపు ఎవరు? అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగారు. అయితే ఇద్దరిలో తోపు ఇప్పుడు ఎవరు? నిజంగా అల్లు అర్జున్ అద్భుతమైన పాన్ ఇండియా స్టార్. గంగోత్రి సినిమాకి మనోడు హీరో అంటేనే ఎవరూ నమ్మలేదు. అయితే మెగా ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరూ సపోర్ట్ చేస్తూ మన అల్లు అర్జున్కి చాలా సినిమాలకు చాలా విధంగా సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే మనవాడి సినిమా వచ్చింది, ఫస్ట్ షో మన టికెట్లు తెగాలని మెగా ఫ్యాన్స్ అందరూ టికెట్స్ తెంపేవారు. ఎలా అంటే 100 టికెట్లలో 70 టికెట్స్ మెగా ఫ్యాన్స్వే ఉండేవి, మిగతా 30 అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకోండి. అలా ఎదుగుతున్న క్రమంలో అల్లు అర్జున్కి ఐకాన్ స్టార్ బిరుదు వచ్చింది. ఇంకా తను ఒక్కడే సింగిల్గా రావాలని అనుకున్నాడు. అలా వైకుంఠపురంతో అద్భుతమైన విజయం అందుకున్నాడు. పుష్పతో అదిరిపోయే విజయం అందుకొని పుష్పతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఇంకా మెగా ఫ్యాన్స్ అవసరం లేదు అనుకున్నాడు. ఏమో కానీ చెప్పని బ్రదర్ అంటూ స్టార్ట్ చేశాడు. అన్ని సినిమాల వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాల వరకు మెగాస్టార్ చిరంజీవి గారి కోసం మన అల్లు అర్జున్ గారు చాలా బాగా పోడేవారు. పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా బాగా చెప్పేవారు. అయితే చెప్పని బ్రదర్ అంటూ స్టార్ట్ చేశారు. ఒక సినిమా ఫంక్షన్కి కానీ వస్తే టెక్నీషియన్స్, ఆ సినిమా యొక్క టెక్నీషియన్స్, ఆ సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ కోసం ముందుగా మాట్లాడాలి, వాళ్ళ కోసం కదా మాట్లాడాలి అంటూ చెప్పని బ్రదర్ అంటూ స్టార్ట్ చేశాడు. సరే అదే అనుకుందాం. అయితే బన్నీ వేరే ఈవెంట్స్కి వెళ్తే బన్నీ కోసమే అందరూ మాట్లాడతారు. అక్కడ మాత్రం టెక్నీషియన్స్, డైరెక్టర్ కోసం ఎవరూ మాట్లాడరు. వేరే చిన్న చిన్న ఆడియో ఫంక్షన్స్కి వెళ్తే మనోడి బిల్డప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మరి అక్కడ అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు ఇలా చెప్పని బ్రదర్, చెప్పకండి బ్రదర్ నా కోసం అని. ఏదేమైనా ఐకాన్ స్టార్గా ఎదుగుతున్నాడు కాబట్టి కాస్త లెవెల్ పెరిగింది. లెవెల్కి తగ్గట్లుగా మనోడు బిహేవియర్ కూడా చాలా మార్పు చెందింది. ఆ మార్పు తగ్గట్లుగా మనోడు ఐకాన్ స్టార్గా, పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు. మన మెగా ఫ్యాన్స్ అవసరం లేకుండా పోయింది. ఇక అల్లు అర్జున్ని మెగా ఫ్యాన్స్ అందరూ తొక్కేస్తారు, మెగాస్టార్ చిరంజీవి గారు తొక్కేస్తారు. ఇంకా అల్లు అర్జున్ అద్భుతమైన స్టార్ అయిపోయాడు, ఇక కుళ్ళుకున్నారు చాలామంది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్ స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తుంది మెగా ఫ్యాన్స్. తన ఫ్లాప్ మూవీ అయినా హిట్ మూవీ అయినా ఎలాంటి సందర్భంలో అయినా మెగా ఫ్యాన్స్ లేకుండా అల్లు అర్జున్ సినిమా ఫస్ట్ రోజు అన్ని కోట్లు కలెక్ట్ చేసిందే లేదు. ఇప్పుడు స్టార్గా ఎదిగాడు కాబట్టి పుష్ప 2తో అద్భుతమైన కలెక్షన్స్ రాబెట్టుకున్నాడు. ఓకే, బాహుబలి సినిమాకి మన ప్రభాస్ గారు బాహుబలి 2 సినిమాలో 1500 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత సాహో సినిమాకి కూడా అదే 1000 కోట్లు కలెక్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? సినిమా యావరేజా? అలా కాదు, సినిమా బట్టి కలెక్షన్స్ ఉంటాయి. పుష్పకి సీక్వెల్ అనేది ఉంది కాబట్టి దానివల్ల దాని ఎఫెక్ట్ చాలా హైగా ఉంది. బాహుబలికి, కేజీఎఫ్కి ఆ విధంగా ఉంది కాబట్టి అలాంటి కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ వస్తుంటాయి. ఆ మూవీస్ ఏదైనా తేడా కొట్టింది అనుకోండి, ఒక 2 మూవీస్ తేడా కొట్టాయి అనుకోండి, అల్లు అర్జున్ చాలా డౌన్ అవుతాడు. ఇప్పటికే చాలా కెరీర్ డౌన్ అయిందని చెప్పాలి. తను ఈ చేసే చిన్న సంఘటన వల్ల చాలా డౌన్కి వెళ్ళాడు. అతనికి బౌన్స్ బ్యాక్ అవుతాడు, అవడని కాదు అవుతాడు. కానీ ముందు ఉన్న ఇమేజ్, ఇప్పుడున్న ఇమేజ్ చాలా మార్పు చెందుతుంది. అది దారుణంగా ఉంటుందని అల్లు అర్జున్కి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే రామ్ చరణ్ స్టార్టింగ్ స్టేజ్లో కాస్త బిల్డప్ చూపించాడు. కానీ దాన్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచి ఇప్పుడు ఒక పెద్ద స్టార్గా ఎదిగాడు. ఇప్పుడు రామ్ చరణ్ అనేవాడు చిరంజీవి తగ్గ తనయుడు అనిపించుకునేలా ఎదిగాడు. రామ్ చరణ్ నుండి సినిమా వచ్చిందంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తూ మెట్టు మెట్టు ఎక్కుతూ నటన అంటే ఈ విధంగా ఉండాలి అనిపించేలా చేస్తున్నాడు. ప్రతి ఒక్కరితో పోటీగా చేస్తున్నాడు. ఇక పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, స్టేజ్ మీద ఎలా ఉండాలి, చిన్న వాళ్ళని ఎలా గౌరవించాలి, అన్ని విధాలుగా రామ్ చరణ్ ఆరితేరుతున్నాడు. ఇంకా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు ఎలా ఉంటారో ఆ ఇద్దరు తగ్గట్లుగానే మన రామ్ చరణ్ గారు ఉంటున్నారు. ఇక అల్లు అర్జున్ స్టేజ్ మీద మాట్లాడే విధానం, రామ్ చరణ్ స్టేజ్ మీద మాట్లాడే విధానం చాలా తేడా ఉంటుంది. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ చాలా చేంజ్ అవుతుంది. కానీ రామ్ చరణ్ మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడుతూ ఉంటాడు. ఏదేమైనా అల్లు అర్జున్ కంటే రామ్ చరణ్ 10 మెట్లు చాలా ఎత్తులో ఉండడని చెప్పాలి. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో అతిపెద్ద స్టార్గా ఎదుగుతున్నాడు. గేమ్ చేంజర్ సినిమాతో 1500 కోట్ల మార్కును దాటుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాతో 1000 కోట్ల మార్కును దాటాడు అంటే మాత్రం నిజంగా రామ్ చరణ్ అల్లు అర్జున్ కన్నా పెద్ద స్టార్. ఎందుకంటే పుష్ప 2 సింగిల్గా రిలీజ్ అయింది, కానీ గేమ్ చేంజర్ 4-5 సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుంది. ఇంకా పుష్ప 2 కలెక్షన్స్ అనేవి అంత ఎక్కువగా ఉండడానికి కారణం టికెట్ రేట్స్ అనేవి 10 days అలానే ఉన్నాయి. గేమ్ చేంజర్ విషయంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. బెనిఫిట్స్ షోస్ ఉండవు, ఫ్యాన్ షోస్ ఉండవు, అసలు ప్రీమియర్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇద్దరు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇకపై. ఎందుకంటే ఒక్క సంఘటన టోటల్గా మారుస్తుంది. కాబట్టి గేమ్ చేంజర్ చాలా ఒత్తిడితో రిలీజ్ అవుతుంది. అందులో శంకర్ మార్కు సినిమా ఉంటేనే అది అద్భుతమైన హిట్ అవుతుంది. మళ్ళీ శంకర్ ఏమాత్రం ఫెయిల్ అయినా కూడా సినిమా చాలా దారుణంగా ఫెయిల్ అవుతుంది. అందుకు గేమ్ చేంజర్ సినిమా అన్నది 1000 కోట్ల మార్కును దాటిందంటే అది మాత్రం అద్భుతమని చెప్పాలి.
ఇక మన అల్లు అర్జున్ గారు 2000 కోట్ల మార్కును దాటుతుంది అంటున్నారు. దాంట్లో ఫేకో నిజమో అన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, ఆ ప్రొడ్యూసర్స్ తప్ప. ఏదేమైనా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనుకుంటారు, కానీ అల్లు అర్జున్ ఆ విషయంలో చాలా తప్పు చేశాడు. అయితే అల్లు అరవింద్ ఎలక్షన్స్ టైంలో వైసీపీకి వెళ్ళి సపోర్ట్ చేయొద్దు అని చెప్పాడంట. కానీ మన అల్లు అర్జున్ మాట వినలేదు అని చాలామంది చెప్తున్నారు. ఇంకా సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళొద్దని చెప్పాడంట. దాని విషయంలో కూడా మాట వినలేదు. మాట వినకుండా తను తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా తప్పులు చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇకనైనా మారుతాడు అని అందరూ ఆశిస్తున్నారు. మారకపోతే ఇంకా తను అలా మెట్టు దిగుతూ తన ఇమేజ్ని తనే నాశనం చేసుకుంటాడు. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరిలో తోపు ఎవరంటే రామ్ చరణే తోపు. ఎందుకంటే తను మాట్లాడే విధానం, తను ఎదుటి వాళ్ళకి గౌరవించే విధానం, తను ఎలాంటి సమయంలో ఎలా బిహేవ్ చేయాలో అన్ని విధాల తను తోపు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే.